రాష్ట్రాన్ని విభజించేటువంటి నీచమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ లెటర్ ఇస్తే రాతపూర్వకంగా దాన్ని పక్కన పెట్టి రకరకాల నీచ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక విషయం, మంత్రులు ఎవరైతే ఢిల్లీకి పోయి పెద్దల్ని కలుస్తున్నామని చెప్తున్నారో ఎవ్వరు కూడా ఢిల్లీకి పోవడం లేదు, ఢిల్లీకి పిలిపించుకోబడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వెంటనే వాళ్ళకి ఢిల్లీ నుంచి బులావ్ వస్తా ఉంది, వెంటనే బయలుదేరిపోతున్నారు. ఒక్కసారి పోయిన తర్వాత సోనియంబ పాదోదకంలో మునిగి తేలిన తర్వాత పునీతులుగా మారి మాట మార్చుకొని మళ్ళీ వెనక్కి వస్తున్నారు. పోయే ముందు ఎయిర్పోర్ట్ వరకు ఒకటి మాట్లాడుతున్నారు, ఫ్లైట్ ఎక్కి పోయిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి ఎయిర్పోర్ట్ దిగిన తక్షణం నుంచి కూడా వాళ్ళ మాట తీరు మారిపోతా ఉంది, అడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో మాటలు మాట్లాడే కూడా మనసు మార్చుకోబడుతున్నారు. దీనికంతా కూడా మనకి ఏం తెలుస్తా ఉందంటే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీకి పిలిపించి వాళ్ళ మనసుని మార్చి మభ్య పెట్టి అవసరమైతే సిబిఐ ఉందని హెచ్చరించి వెనక్కి పంపి వచ్చిన తర్వాత వాళ్ళ మాటల్లో మార్పు వచ్చి వీలైతే వైఎస్ఆర్ పార్టీని తిట్టే పనికి వాళ్ళు పూనుకుంటా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఢిల్లీకి స్వచ్ఛందంగా పోవటం లేదు, బలవంతంగా పిలిపించుకొని మాటలు చెప్పి స్క్రిప్ట్ ఇచ్చి ఈ ప్రకారంగా మీరు మాట్లాడితేనే సరే అని చెప్పి బెదిరించి మరీ పంపిస్తా ఉన్నారు. మొదటి నుంచి చూస్తా ఉన్నాను, రాష్ట్ర విభజన నిర్ణయం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏవైతే మాట్లాడిన ప్రతి నాయకుడు ఢిల్లీకి పోయి వెనక్కి వచ్చిన తర్వాత మాట తీరు మారుతా ఉంది, యాంగిల్ మారిపోతా ఉంది, సబ్జెక్ట్ మారిపోతా ఉంది. దీన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను.